కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతృప్తికరమైనటువంటి జీవనాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు వ్యవహరించేటటువంటి ముందు చూపు దూరదృష్టి వలన తేలికగా వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో గ్రహాల యొక్క అనుకూలత మెల్లమెల్లగా మీకు కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు కూడా విశేషంగా పెరగటం ప్రారంభమవుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి ఈ వారం మీరు బయటపడగలుగుతారు. వృత్తి ఉద్యోగ విషయాల్లో గత వారం కంటే మెరుగైనటువంటి ఫలితాలు కూడా ఈ వారం మీరు పొందుతూ ఉంటారు. ఆర్థికంగా శక్తికి మించినటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. అలాగే విలాసాలకు పోయి గొప్పలకు పోయి అనవసరమైనటువంటి హామీలు కూడా ఇవ్వకూడదు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరిని కూడా కించపరిచేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అలాగే మీరు మీ పరిధిలో వ్యవహరించటం, హుందాగా గౌరవంగా వ్యవహరించటం వలన ఎదురు చూడనటువంటి గుర్తింపులు కూడా మీకు కలిసి వస్తుంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు తమ పరిధిలో వ్యవహరించటం వలన విశేషమైనటువంటి గుర్తింపు గౌరవాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖులతోటి ఈ వారం మంచి సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా అధికారులు వివిధ రూపాల్లో మంచి మంచి పనులు కూడా మీకు అప్పచెప్పుతూ ఉంటారు. సాన్నిహిత్యమైనటువంటి ఏవైతే వ్యవహారాలు ఉంటుంటాయో వాటి వలన ఎన్నో రకాల కష్టమైనటువంటి పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి. సౌకర్యవంతమైనటువంటి కొన్ని రకాల సేవలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. పిల్లల యొక్క చదువులు ఆరోగ్యాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని రకాల శుభవార్తలు ఆనందాన్నిస్తుంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారు విశేషంగా శుభాలు పొందేందుకై పార్వతీ అమ్మవారిని పూజించాలి. పసుపు కుంకుమలను సేకరించి పార్వతీ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించడం వలన, కుంకుమ పూజను జరుపుకోవటం వలన మీరు మీ కార్యక్రమాల్లో ఎదురయ్యేటటువంటి సమస్యలను సులువుగా అధిగమించేటటువంటి అవకాశాలు అమ్మవారి పూజ మీకు కలగచేస్తుంది. అలాగే వీలైతే పేదవారికి కాయగూరలు దానం చేయటం, అన్నదానం చేసుకోవటం, అలాగే పేదవారి యొక్క ఆరోగ్యం కోసం వైద్యపరమైనటువంటి సహకారాన్ని అందించడం ద్వారా విశేషమైనటువంటి శుభాలు పొందే అవకాశాలు ఉంటాయి.